మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు మనం హనుమకొండలోని ఒక సాహిత్యకారుని ఇంట్లో ఉన్నాం. ఎందుకంటే ఆయన నిత్య యువనుడు సాహిత్యానికి సంబంధించి 85 సంవత్సరాలకి మరో 3 రోజులు అడుగుపెడుతున్న సందర్భంలో ఆయనను మాట్లాడటానికి, ఆయనతో సంభాషించడానికి, ఇప్పటి పరిస్థితుల సాహిత్య ధోరణులపై మాట్లాడటానికి వచ్చాం మనం. వారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అనేక పురస్కారాలు, నిజానికి చాలా తక్కువ పురస్కారాలు, వారి స్థాయిలో చూస్తే తక్కువ పురస్కారాలు వచ్చినట్లే. ప్రభుత్వం తరఫున ఆదరణ కూడా తక్కువే అనిపిస్తుంది చాలా మంది అభిమానులకు, వారి అభిమానులకు. కానీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు, అనేక పురస్కారాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇవన్నీ కాకుండా సాహిత్యకారులు, తోటి సాహిత్యకారులకు, చాలా మంది అభిమానులకు మాత్రం వారి అంపశయ్య నవీన్ ఒక నవల పేరునే ఇంటి పేరుగా మర్చుకున్నారు. నిజానికి వారి పేరు మల్లయ్య. కానీ ఇవాళ కలన్యంతో అత్యంత ప్రసిద్ధులై, నవీన్గా ప్రసిద్ధులై, తర్వాత కాలరేఖలు అనే ఒక నవల ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. వేలాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. మరి 85వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సమయంలో వారి ఆలోచనలు, అభిప్రాయాలు, ప్రస్తుత సాహిత్య ధోరణిలో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా అడ్వాన్స్ శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు నవీన్ గారు. థ్యాంక్ యూ వేణుమాధవ్. నేను ఇప్పుడు అన్నట్టు సార్, నిజానికి సాహిత్యానికి ప్రకారం నిత్య ఇవ్వాలి. ఈ 85 సంవత్సరాల్లో మీ సాహిత్య కాలం ఎన్ని రోజులు, ఎప్పటి నుంచి అసలు ఈ ప్రస్థానం స్టార్ట్ అయ్యి చెప్పండి. నేను ఎంఏ చదువుతున్న రోజుల్లోనే సార్, అంటే 1962 టు 64 ఎంఏ కంప్లీట్ అయింది. ఆ ఎంఏ చదువుతున్న రోజుల్లోనే యూనివర్సిటీలో ఉస్మానియాలో చదివాను నేను ఎంఏ. అప్పుడు ఇంకా వరంగల్లో ఎంఏ రాలేదు. ఉస్మానియాలో నేను ఎంఏ చదువుతున్న రోజుల్లో అంటే 62-64 సంవత్సరాల్లో అప్పటి నుంచి నేను రాయడం మొదలుపెట్టిన. ముఖ్యంగా అప్పుడు మొదలు కథలు రాశాను. తర్వాత సాహిత్యంలో ఉన్నటువంటి అనేక ధోరణులు ఏమిటి అనేది కూడా నేను చదివాను. ఊరికనే చదవడం కాకుండా ఈ థియరీ ఆఫ్ లిటరేచర్ అంటారు, అసలు ఎట్లా రాయాలి, ఏమిటి దాని రూల్స్ ఏంటి, లిటరేచర్ ఏంటి, అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత నేను సీరియస్గా రాయడం మొదలుపెట్టిన. ఊరికనే అల్లటప్పగా రాయడం కాకుండా. అయితే ఎంఏ చదువుతున్న రోజుల్లో నాకు ఈ చైతన్య స్రవంతి అనే కొత్త సాహిత్య ప్రక్రియ గురించి చదివాను. కొంతమంది ఫ్రెండ్స్ కూడా చెప్పారు ఆ సాహిత్యంలో ఉన్నటువంటి ఆ సాహిత్య ధోరణి ముఖ్యంగా వెస్ట్రన్ సాహిత్యంలో చాలా ప్రఖ్యాతి వహించింది అని అనుకుంటే, నేను అప్పుడు అనుకున్నా ఈ మామూలుగా అందరూ రాసే ధోరణిలో కాకుండా మనం కొత్త ధోరణిలో రాద్దాం అని చెప్పి ఈ చైతన్య స్రవంతి అనే శిల్పాన్ని నేను ఆల్మోస్ట్ నా సొంతం చేస్తున్నాను అనుకోండి. ఎందుకంటే బాగా చదివాను దాని గురించి. దానికి ఇప్పుడు సైకాలజీకి దానికి ఏంటి సంబంధం, సాహిత్యానికి ఏంటి సంబంధం, దాన్ని రాయడంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇవన్నీ నేను తెలుసుకున్నాను. అప్పుడు ఒక చిన్న షార్ట్ స్టోరీ రాశాను నేను ఎంఏలో ఉండగా. దాని పేరు ఏంటంటే అధోలోకం. ఫస్ట్ అధోలోకం ఈ చైతన్య స్రవంతి శిల్పంలో రాసిన ఫస్ట్ షార్ట్ స్టోరీ. అందుకేంటంటే ఇప్పుడు చైతన్య స్రవంతికి మామూలు ధోరణికి వ్యత్యాసం ఏమిటంటే, చైతన్య స్రవంతిలో మన మైండ్లోకి ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనని మనం రచనగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. లేకుండా దానికి మనకు ఎట్లా ముఖ్యంగా మన మైండ్లో వచ్చే ఆలోచనలు, మైండ్లో వచ్చేటువంటి అనేక దూరం అవన్నీ కూడా మనం ఏమీ దాన్ని ఉడబోతు లేకుండా ఇట్లా రాస్తే బూత్ అవుతుందేమో, ఇట్లా అదేం అట్లాంటివి ఏమి లేకుండా మైండ్లోకి వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన ఆలోచనల్ని ఈ రచనల ద్వారా మనం బహిర్గతం చేయడం అనేది చైతన్య స్రవంతి యొక్క ముఖ్య లక్షణం. రైట్ సార్. చైతన్య స్రవంతి అంపశయ్యకు వెళ్లే ముందు ఒక మాట, అంటే మీరు ఫస్ట్ రాసిన కవిత కావచ్చు, కథానిక కావచ్చు, లేకపోతే చాలా మంది రచయితలకు ప్రభావం పడ్డ రచయితల తర్వాత కొంత సాహిత్యంలో మార్పు వస్తుంది, దానికంటే ముందు కొంత సాహిత్యం మార్పు వస్తుంది. మీకు ఎట్లా ఉన్నా? నేను ఏమి చదవకపోయినా కూడా రాయాలనే కోరిక ఉండేది. అది సంథింగ్ ఇన్బోర్న్. నేను అందుకని నాకు ఏమనిపిస్తుంది అంటే అది పుట్టుకతోనే రచయిత అనేవాడు నన్ను ఆవహించాడు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎవరు చదవకముందే, ఏమి చేయకముందే నేను ఏదైనా ఇట్లా రాసే ఎట్లా ఉంటుంది అనుకునేవాడిని. ఇప్పుడు నేను అప్పుడు చిన్న వయసులో హరికథలు ఎక్కడ చెప్తున్నారంటే వెళ్ళేవాడిని, బుర్రకథలు ఎక్కడంటే వెళ్ళేవాడిని, తర్వాత వీధి నాటకాలు వస్తుంటే వెళ్ళేవాడిని. ఎందుకంటే నాకు ఆ వీధి నాటకాల్లో కానీ, హరికథల్లో కానీ, బుర్రకథల్లో కానీ ఒక కథ ఉంది. ఆ కథని పట్టుకునేవాడిని నేను. ఆ కథలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏమిటి, దానివల్ల ఏంటి మనకు ప్రయోజనం,
సమాజానికి కూడా దానివల్ల ఏం ప్రయోజనం, ఇవన్నీ ఆలోచించేవాళ్ళు అనమాట. సో అందుకని నేను హై స్కూల్లోకి వచ్చినప్పటికీ రాయాలన్న ఒక ఉండేది, ఆదరత ఉండేది. అప్పుడు నేను నా 5వ తరగతి 6వ తరగతి రోజుల్లోనే నేను ఒక చిన్న కథ రాశాను. దాని పేరు రత్నాకరుడు అని పేరు పెట్టాను. ముందు ఉంది. ఆ తర్వాత సీరియస్గా రాయడం అనుకున్నట్టే బిఏ చదువుతున్నటువంటి రోజుల్లో ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో చదివాను. ఇప్పుడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఆ రోజుల్లో ఇప్పటికి మరి అది తీసేసినట్టున్నది. ఆ రోజుల్లో ఈ సాహిత్య పోటీలు జరిగేది. సాహిత్య పోటీలు అంటే కథానికి రాయడం, తర్వాత ఒక వ్యాసం రాయడం, లేఖలు రాయడం, ఇట్లాంటి వాటిలో పోటీ అనమాట. దాంట్లో నేను పీవీసీలో ఉన్నప్పుడే, అంటే మొట్టమొదటి సంవత్సరంలో ఉన్నప్పుడే ఒక కథ రాశాను. కథ రాసి పోటీకి ఇచ్చాను అనమాట. పోటీకి ఇచ్చి సాధారణంగా ఏంటంటే సీనియర్ స్టూడెంట్స్కి ఈ పోటీల్లో ప్రైజ్ వచ్చేది. నేను జూనియర్ మోస్ట్ పీవీసీ అంటే అట్లా కథ రాసి అంతే అప్పుడు ఒక కథ రాసి పోటీకి ఇస్తే దానికి ప్రెస్ వచ్చిందండి. నేను చాలా సంతోషపడను కూడా. నేను దట్ ఈస్ ఫస్ట్ సీరియస్గా నేను రాస్తున్నాను. ఒక బీజం అంతే. చైతన్య స్రవంతి దగ్గర పోతాం సార్. ఇప్పుడు మీరు అప్పుడు తెలిసి తెలియకనో లేదా ఫాలో అయిన చైతన్య స్రవంతి ఇప్పుడు చాలా తెలుగు సినిమాల్లో లేటెస్ట్ గా ఏది అనుకుంటే అది మాట్లాడితేనే ఆ సినిమాలు హిట్ అవుతున్నాయి, ఆ డైలాగులు బాగా హిట్ అవుతున్నాయి. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇప్పుడు చాలా సహజంగా అదే చాలా రియాలిటీ. ఇప్పుడు చైతన్య స్రవంతిలో ఉన్న విశేషం ఏమిటంటే పైకి కనిపించేది కాదు, నీ మైండ్ లోపల ఏం జరుగుతుంది అది చెప్పడం అనమాట. ఇప్పుడు సినిమాలో కూడా మీకు అట్లాంటి డైలాగ్స్ చేస్తే వెంటనే స్పందన వస్తుంది పరంగా కాకుండా అలా కాకుండా. ఎందుకంటే వాడి మనసులో కూడా అట్లాంటి థాట్ వస్తాయి. అందుకని అది నాలాగానే ఉంది ఇది అని కనెక్ట్ అవుతాడు వాడు వెంటనే. అందుకని నేను అంబశయ్య రాసినప్పుడు ఒక యూనివర్సిటీ స్టూడెంట్ ఒక హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో రకరకాల విద్యార్థులు ఉంటారు. అటు యూనివర్సిటీలో కూడా రకరకాల ఇవన్నీ మైండ్లో ఏం జరుగుతుంది అనేది చెప్పడానికి ప్రయత్నం చేసినాను నేను. ఏమి ఉడవతలకుండా ఒక్కొక్కరి మనస్తత్వమే మెయిన్గా చూడడానికి ప్రయత్నించాను అనమాట. ఆ విధంగా చాలా మంది కనెక్ట్ అయ్యాను నేను, ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థులకు. ఇప్పుడు అంబశయ్య వచ్చిన కొత్తలో ఊహించుకున్నారంట అందరు మన గురించి రాసిందే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను విశాఖపట్నం వెళ్ళాను. ఎప్పుడు శ్రీశ్రీ గారి చచ్చిపూర్తి సభల సందర్భంగా. అది ఎప్పుడంటే 1970 జనవరి ఫిబ్రవరి నవంబర్ 69 వచ్చిన తర్వాత 3-4 months పుస్తకం వచ్చి అప్పుడు నేను శ్రీశ్రీ గారి శిష్యపూర్తికి వెళ్ళినప్పుడు ఒక రూమ్లో మాకు సత్తాన్ని ఇచ్చారు. ఒక 2-3 రూమ్ అని పెట్టారు అనమాట. చాలా గ్రాండ్గా జరిగినాయండి ఆ ఉత్సవాలు. అది శ్రీశ్రీ శిష్యపూర్తి ఉత్సవాలు. అయితే అక్కడికి నేను సత్రంలో ఉన్నా. అప్పుడు మీటింగ్ లేదు, మధ్యాహ్నం వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాను. అప్పుడు ఈ నవీన్ గారు వచ్చారు ఇక్కడికి ఏది అని ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ ఒక 10 మంది వచ్చారు నన్ను చూడడానికి. వచ్చి వాళ్ళు వచ్చి మా హాస్టల్స్ జరిగిన విశేషాలు, అక్కడ జరిగినటువంటి అనేక సంఘటనలు మీకు ఎట్లా తెలిసినాయి అని అడిగారు. అంటే ఎట్లా తెలియదు, మా యూనివర్సిటీలో నేను వెళ్తున్న ఉస్మాన్ యూనివర్సిటీలో మీరున్న ఆంధ్ర యూనివర్సిటీలో ఒకటే కదా, చదువు ఒకటే. విద్యార్థులు ఆ ఏజ్లో, అడవలసిన ఏజ్లో వాళ్ళకి వచ్చేటువంటి థాట్స్ కానీ, వాళ్ళకి వచ్చేటువంటి వాళ్ళ కళ ముందు చిత్రాలు కానీ అన్నీ ఒకటినే ఉంటాయి. అది సాహిత్యంలో యూనివర్సాలిటీ అంటాం. ఆ యూనివర్సాలిటీ ఉంది అంబశయ్యలో. అందువల్లనే మీకు అన్నీ మీ హాస్టల్లో జరిగినాయి, మా హాస్టల్లో జరిగినాయి, ఆల్మోస్ట్ సిమిలర్. కాబట్టి ఆ పుస్తకంలో ఉన్నంత మీకు వెంటనే కనెక్ట్ అయింది. మీకు వెంటనే ఇది మా గురించే రాశారు అని అనిపించింది. అట్లా అనిపించడమే గొప్ప సాహిత్యం యొక్క లక్షణం అని చెప్పాను. ఎంతో చాలా సంతోషపడ్డారు బాగా సార్. అంబశయ్యకి సంబంధించింది విమర్శకులు కావచ్చు, మామూలు మాలాంటి పాఠకులు కావచ్చు, ఒక విమర్శ మాత్రం ఉంది. నవీన్ గారు అంబశయ్యలో కానీ ఇంకా కొన్ని పుస్తకాల్లో కానీ శృంగార మోతాదు కొంచెం మించింది అని. అవును, ఎందుకంటే ఐఎమ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ చలం, గుడిపాటి లిటరేచర్. ఆయన ఇన్ఫ్లుయెన్స్ బాగుంది నా సాహిత్యం మీద. ఇప్పుడు మీరన్న శృంగారం కొంచెం నవీన్ కథల్లో కానీ నవల్లో కానీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ శృంగారం కానీ ఈ సెక్స్ లైఫ్ కానీ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. దాన్ని దాచుకోవడం ఎంతకాలం దాస్తారు. ఇప్పుడు యువతరానికి చాలా విషయాలు తెలియదు శృంగారం గురించి. ఎందుకంటే ఎవరు మనం ఏం చెప్పడం లేదు.
అందుకని ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో సెక్స్ ఎడ్యుకేషన్ అని వచ్చింది స్పెషల్. స్పెషల్గా. వాడు ఆ సెక్స్ గురించి చాలా ఇట్లా తెలియకపోవడం వల్ల ఏమేమో పిచ్చిగా ఊహించుకుంటాడు. అట్లా కాకుండా మన నిజమైనటువంటి శృంగారం అంటే ఏంటి, ఆ నిజమైన శృంగారం వల్ల నీకు కలిగేటటువంటి ప్లెజర్ ఏంటి అది చెప్పాను నేను, వితౌట్ అని సంకోచం లేకుండా చెప్పాను. అందులో మీ లెక్చరర్ కాబట్టి మా స్టూడెంట్స్ చాలా సార్ మీరు ఇబ్బంది చెప్పిన విషయాలు చెప్పారు సార్ అని వచ్చిన తెలిసి అది జల ప్రభావం కొంత నా ఆలోచన పని దాన్ని. సార్ చలం అంటే గుర్తొచ్చింది. చలం గారితో పాటు ఇంకా మీ మీద ప్రభావం, ఎందుకంటే మీరు వామపక్ష భావజాలం గల వారు, మరి అటువంటి ఆలోచనలు మీరు ఎవరు ప్రేరేపించారు? ఏ రచయితల ప్రభావం ఎక్కువ ఉంది? నేను వామపక్ష భావాలు ఉండడానికి ప్రధాన కారకుడు శ్రీశ్రీ. నేను స్టూడెంట్ ఉన్నప్పుడే శ్రీశ్రీని చదివాను ఆ మహాప్రశ్న. ఎన్నిసార్లు చదివినా లెక్కలేదు, ఎందుకంటే అది చాలా మనల్ని బాగా ప్రూవ్ ప్రేరేపిస్తుంది. అందుకని ఆ లెఫ్ట్ భావాలు అందువల్ల శ్రీశ్రీ వల్ల వచ్చినాయి నాకు. తర్వాత లెఫ్ట్ భావాలు అనేవి చాలా అవసరం అని కూడా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే పేదవాళ్ళు సమాజంలో ఉన్న పేదవాళ్ళు కష్టజీవులు వాళ్ళ గురించి మనం రాయాలి, వాళ్ళ గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ పెట్టి వాళ్ళ పాపం వాళ్ళని ఎట్లా మనం ఉద్ధరించాలి, వాళ్ళు ఎట్లా పక్కకు తీసుకురావాలి అనేది ప్రతి రచయిత ఆలోచించాలి. కష్టజీవులు అనేవాళ్ళు ప్రతి రచయితకు చాలా అభిమానులు. మీరు నాస్తికవాదా సార్? ఆఫ్ కోర్స్. అయితే మీరు ఇప్పుడు శ్రీశ్రీ గారి గురించి చెప్పారు, నాస్తికవాదం అన్నారు. అయితే శ్రీశ్రీ గారు ఏమన్నారంటే కుటుంబం కోసం అవసరం ఉంటే సత్యనారాయణ వ్రతాల్లో కూడా నేను కూర్చొనేవాడిని. మీ కుటుంబంలో ఎట్లా ఉంది, మీరేం ఆచరించారు? నేను సత్యనారాయణ వ్రతంలో కానీ ఇట్లాంటి ఉన్నాయి కదా రిచువల్స్, నేను దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. పెళ్లి ఎట్లా అయింది మేడం? పెళ్లి అప్పుడు అప్పుడు తెలియని వస్తువు, అప్పుడు బ్రహ్మ మీద వచ్చారు, చదివారు, మంత్రాలు చేశారు. ఎప్పుడు ఆచరించలేదు, పెద్దగా ఆలోచించలేదు. నేను అసలు గుడికి కూడా వెళ్ళను. మేడం కూడా నాస్తికవాదేనంటే మేడం మేడం కర్ణించని చెప్పాలి మీరు పిల్లలకు మేడం కుటుంబానికి. ఆమె ఇప్పుడు ఆమె మరీ చాదస్తం కాదు, అట్లా చాదస్తాలంటే మాత్రం నేను వెంటనే గట్టిగా చెప్పేవాడు. మామూలుగా పూజ చేసుకోవడం రొటీన్ పర్వాలేదు, దానివల్ల ఎవరికి ఏమి హానికరం లేదు. అదే నీ చాదస్థానాల్లో చాలా హాని జరుగుతుంది సమాజానికి. అందువల్ల అట్లా చాదస్థానాల్లో పాపం ఏం లేకుండే, అందువల్ల ఆమె ఫస్ట్ ఒక మామూలుగా రొటీన్గా పూజ చేస్తుంది అంతే. అంతే తప్ప మరీ చాదస్తాం మూఢనమ్మకాలు, ఇట్లా చేస్తేనే దేవుడు సంతోషపడతాడు, ఇట్లా చేస్తేనే కోరికలు కోరితే దేవుడు విధిస్తాడు, అది ఎప్పుడు లేదు మనకి. అట్లా కోరికలు కోరడం లేదు, మన వెంకటేశ్వర స్వామి గారిని ఇది చేయడం అదంతా ఏం లేదు, అట్లాంటి ఉండదు కదా. ఒక్కసారి మళ్ళీ నవలకు వద్దాం సార్. అంపశయ్యను ఒకసారి అంటే చాలా మంది తమకు ఇంతమంది నేను చెప్పినట్టు పరకాయ ప్రవేశం చేసుకున్నారు, అంత సంచలనం. అయితే అంపశయ్యకు పాఠకుల అభిమానం ఎప్పుడు కలిగింది. కాలరేఖలు లాంటి నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అంటే చాలా పురస్కారాలు వచ్చాయి. ఈ వైరుధ్యం ఎట్లా చెప్తారు? అంటే ఇప్పుడు కాలరేఖలు ఏదంటే అది హిస్టరీ, ఇప్పుడు చరిత్ర. ఒకసారి ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు నేను నవలగా రాశాను. అందుకని ఇప్పుడు అంపశయ్యేమో అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది, చరిత్ర మాత్రం కొందరికి కనెక్ట్ అవుతుంది. అందుకని కాలరేఖలు మంచి నవలు, నిజానికి కాలరేఖల నవలు రచన నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే అప్పటి వాతావరణం, అప్పుడు 60 ఎప్పుడు అదే 60 ఇంకా 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 దూరం 40s జరిగినటువంటి సంఘటనలు. ఇప్పుడు సాయుధ పోరాటం వచ్చింది కదా మనకు. వీళ్ళంతా ముఖ్యంగా ఎట్లా వచ్చిందంటే ఈ కష్టజీవులు తిరగబడ్డారు. ఇప్పుడు దొరల ఇళ్లలో, ఈ పెద్ద భూస్వామి ఇళ్లలో వీళ్ళు పాపం కష్టజీవులు ఎట్లా వచ్చేది, వెట్టి చాకరీ ఉండేది. అప్పుడు వీళ్ళు కింది కులాల వాళ్ళు ప్రతిరోజు దొర ఇంటికి వెళ్ళి లేకపోతే పటవారి గారి ఇంటికి వెళ్ళి ఇట్లా ఇక్కడ పోయి తప్పకుండా వాకులు కూర్చోవాలి. వాకులు కూర్చోడానికి ఏమి ఇస్తారు, ఏం లేదు. ఓకే, దాన్నే పెట్టాకంట. ఏం పేమెంట్ లేకుండా కష్టం చేయించుకునేవాళ్ళు, నీ శ్రమను దోచుకునేవాళ్ళు, అది వెట్టి జాకెట్. దానివల్ల క్రమక్రమంగా ఏమైపోయింది అంటే ఎక్కువైపోయింది, రోజు రోజుకు ఇంకా ఎక్కువ. ఆ వెట్టి జాకెట్తో పాటుగా ఇంకా బాగా చిన్న చిన్న భూస్వాములు హింసించడం, చాలా సమాజంలో కింది వర్గాల వాళ్ళకు జరిగినటువంటి తీవ్రమైన అన్యాయాల వల్ల సాయుధ పోరాటం వచ్చింది. ఈ అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ ఫామ్ అయిపోయి వాళ్ళు ఏమనుకున్నారు, మనం తిరగబడి కొంతమంది పెద్ద పెద్ద భూస్వాములు మనం బుద్ధి చెప్తే తప్ప మనం కష్టజీవులు ఉద్ధరించలేము అనే పాలసీ వచ్చింది. వాళ్ళు వచ్చి అది ఎంత 1946 అనుకుంటారు. 1946 నుంచి
మరి 51 వరకు దాదాపు బిఫోర్ తీవ్రమైనటువంటి పోరాటం జరిగింది. చాలా మంది చనిపోయారు. ఇటు దొరలు భూస్వాములు కొందరు చనిపోయారు, ఇటు కర్షకులు చనిపోయారు, ఇటు పోలీసులు చనిపోయారు. అన్ని అంత వేగం వచ్చింది అనమాట. అంత తీవ్రమైనటువంటి తిరుగుబాటు వచ్చింది పేద ప్రజల నుంచి. దీన్ని మనం చరిత్రలో వెనక్కి పోతే ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగింది, అట్లాంటిదే ఇది. కాకపోతే ఫ్రెంచ్ రెవల్యూషన్ మొత్తం దీని కొంచెం ఎక్కువ ప్రచారం కాకపోవడం వల్ల పరిస్థితి కాబట్టి అందువల్ల అది మన ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎంత ప్రభావం కలిగించిందో మన సాయుధ పోరాటం కూడా అంత చాలా మంది పేదవాళ్ళకి చాలా న్యాయం జరిగింది. అంతకుముందు అరే తురే ఎట్లా పడతారు నానడం నొక్కొచ్చినట్టు మాట్లాడడం తిట్టడం ఇవన్నీ ఉండేది. అది పోయి తగ్గిపోయింది. భయపడ్డారు, ప్రజలు తిరగబడతారనే భయం కలిగింది జనాలు. అందువల్ల దానివల్ల కొంత మంచి జరిగింది మనకు. నవీన్ సార్, అంటే ఇప్పుడు అంపశయ కాలరేఖల వైద్యం మాట్లాడుకున్నాం. మీకు కూడా ఈ రెండిట్లలో కాకుండా ఇంకేదైనా కూడా మీకు ఇష్టమైన నవల ఆదరణ పొందిన, అంటే ఆదరణతో సంబంధం లేకుండా మీకు ఇష్టమైన నవల ఏంటి? అంటే ఇంత ప్రసవ వేదన పడ్డాను అనుకున్న నవల మన బాంధవ్యాలు నవల వచ్చిందండి. చాలా చాలా అంపశయ అంటారు. అయితే అది నాకు కూడా బాగా నచ్చిన నవల. ఎందుకంటే మా బంధువుల్లో జరిగినటువంటి సంఘటనలే నేను ఆ నవల రాశాను. అది చాలా మందికి అది కనెక్ట్ అయింది. ఎందుకంటే చాలా ఇంట్లో అత్త కూడదు, ఆడబిడ్డ వదిన, ఈ సంబంధాలు ఎట్లుంటాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అన్ని కుటుంబాలు ఎట్లుంటాయో నేను రాసిన కాదు అటు సేమ్ థింగ్ అనమాట. ఇప్పుడు అత్త కొడల మధ్య ఉంటుంది. ఎంత వాళ్ళు విశాల హృదయమైనప్పుడు కూడా అట్లాగే ఆడబిడ్డను వదిన వీరి సంబంధాలు కూడా 100% హృదయపూర్వకంగా ఉండవు. ఏదో సంథింగ్ ఇక్కడ కొంచెం తప్పు జీర్ణించుకోపోయింది. సరే, దానికి కారణాలు మనం వెతుకున్నట్టయితే ఇది జాయింట్ ఫ్యామిలీస్ ఉండే చూడండి, ఉమ్మడి కుటుంబాలు, అది కారణం ఒక రకంగా. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు బిడ్డలు వచ్చి తల్లిగారి వాళ్ళు ఈ వాళ్ళ వదినాలు ఉంటారు కదా, వాళ్ళ బ్రదర్స్ భార్యలు, వాళ్ళతో అన్ని పనులు చేయించుకోవడం, తనేమో హాయిగా కూర్చోవడం, అది ఉండేది చాలా కుటుంబాలు. దానివల్ల ఈ అత్త కొడలు, తర్వాత ఈ ఆడబిడ్డలు వదిన వీళ్ళ సంబంధాలు ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా ఉండవు. ఒకప్పటి చారిత్రక కారణం అది. గొప్ప విశ్లేషణ. అప్పటి పరిస్థితులు ఉండేది. అదే బాంధవ్య నవలలో ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇక్కడ ఇప్పుడు బాంధవ్యాలతో పాటు సార్ ఇంకా సారీ మీకు ఇంకా ఏదైనా అంటే చాలా మందికి అభిప్రాయం ఏంటంటే ప్రారంభంలోనే చెప్పాను, నవీన్ గారికి ఆ స్థాయిలో పురస్కారాలు లభించలేదు, ఇంకా గొప్ప పురస్కారాలు లభించే ఉండదు. మీకే అసంతృప్తి ఎప్పుడైనా ఉందా? నాకు పురస్కారాలు చాలా వచ్చాయండి. ఎందుకంటే చాలా సంస్థలు కాకుండా ప్రభుత్వం తరఫున ఇంకా ప్రభుత్వం తరఫున వచ్చిన సాహిత్య అకాడమీ అవార్డే, తర్వాత మనం ఇంకా కాలేజీ అవార్డు ఇచ్చారు తెలంగాణ గవర్నమెంట్, అవి తప్ప వేరే ప్రభుత్వం. కానీ కొన్ని వేరే చూడండి, ఇప్పుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అని ఉన్నాడు, ఆయన ఈ అవార్డు ఇస్తాడు, మాజీ ఎంపీ. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ పేరు మీద ఆయన అవార్డు ఇస్తాడు. దాన్ని ఏమంటారంటే తెలుగు జ్ఞానపీఠ అంటారు. తెలుగు జ్ఞానం నేడు 1.5 lakhs ఇస్తాడు. ఇప్పుడు 2 లక్షలు చేశాడు ఈ మధ్య. నాకు ఇచ్చినప్పుడు 1.5 lakhs. నాకు ఆయన ఇవ్వడం చాలా పెద్ద అవార్డు. అట్లానే ఇంకా అమెరికా నుంచి 2 అవార్డు వచ్చిన్నాడు. రామినేని ఫౌండేషన్ అని, తర్వాత తెలంగాణ సంస్థ ఒకటి ఉంది. వాళ్ళు రామినేని ఫౌండేషన్ వాళ్ళు చాలా గ్రాండ్గా చేశారు ఆ ఫంక్షన్ విశాఖపట్నంలో. అవునా, 60,000 70,000 ఇచ్చారు. అట్లాగే వీళ్ళు తెలంగాణ సంస్థ ఒకటి ఉంది, వాళ్ళు 50,000 ఇచ్చారు. ఇట్లా నాకు దేశమంతా పురస్కారాలు వచ్చాయి కదా. సార్, ఒక్కసారి ఫ్యామిలీ దానికి వెళ్దాం తప్పనిసరిగా. అంటే చాలా మంది రచయితల వారసులు రచయితలుగా రాకపోవడానికి క్రియేటివిటీ అనే ఒక అంశం కారణమా, ఇంకేదైనా అంశమా? అట్లాగే మీ విషయంలో కూడా ఇదే కారణం. దీంతో పాటు అప్పుడు మేడం కానీ, అంటే తెలిసి తెలియని వయసులోనే మీరు ఇంకా వివాహం అవుతుంటది కదా, మేడంతో పాటు పిల్లలు, కుటుంబం అంతా కూడా ఎట్లా ఉండేది? రచనా వ్యాసంగానికి ఎలాంటి సహకారం ఉండేది? రచనా వ్యాసంగానికి ఇప్పుడు మా వైఫ్ అయితే చాలా సహకరించింది. నేను రాస్తుంటే ఒక పేజీ రాగానే ఆ పేజీ తీసుకుపోయేది వెంటనే, సంతాలు లేదనమాట. అట్లా నేను రాసిన ప్రతి అప్పుడే నేను ఇట్లా రాస్తున్నప్పుడు పేజీ పూర్తి అవుతుందా అని చూస్తుండేది. పూర్తిగానే తీసుకుపోయి చదివేది అనమాట. అట్లా చదువుతూ చెప్పేది. ఆమె ఎక్కువ చదువుకోకపోయినా కూడా ఇక్కడ ఇట్లుంటే బాగుండేది, ఇక్కడ కొంచెం అనౌచిత్యం
చెప్పేది వారు ఒక పాఠకురాలు. నాకు కనుక బాగుంటే ఆమె పాఠకురాలుగా చెప్పేది. కొన్ని తీసుకున్నాను నేను ఆమె చెప్పినాయి. ఆ తర్వాతనేమో మా అమ్మాయి స్వప్న, దానికి కూడా సాహిత్యం మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఆమె కూడా నాకు చాలా ట్రస్ట్ సెక్రటరీ, కార్యదర్శి. అట్లా ప్రతి విషయంలో కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ సహకారం ఉంది నాకు. ఫ్యామిలీ మెంబర్స్ సహకారం అనేది మనం ఏం చేయలేదు నేను చెప్పాలంటే. ముఖ్యంగా మీరు వైఫ్, ఆమె మీకు హృదయపూర్వకంగా కోఆపరేట్ చేయకపోతే మన రాష్ట్రం గంటలు నేను కూర్చున్నది. ఇంటికి ఇంట్లో ఏమైనా పనులు ఉన్నాయనుకోండి, బయటికి వెళ్ళి మనం తీసుకురావడం అట్లాంటి కూడా ఆమె చూసుకునేది, నన్ను డిస్టర్బ్ చేయకుండా. అట్లా నన్ను ఒక రచయితగా నిలబెట్టడానికి ఆమె చాలా కారణం, చాలా 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 చేసింది. ఆమె ఇప్పుడు ఓడడం అనేది నా లైఫ్లో ఒక పెద్ద రకున్నా. సరిగ్గా ఈ సాహిత్య వ్యాసంగం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. రచయితలు అంత గ్లామరస్ ఫీల్డ్ కాదు, రచయితలుగా ఆ స్థాయిలో గుర్తింపబడరు అనే ఒకటి ఉంది కదా, మీకు ఎటువంటి అనుభవం ఎదురైంది? అంటే ఒక యాక్టర్లు అటువంటి వాళ్ళకి ఇప్పుడు యాక్టర్స్ ఏంటంటే మాస్ చాలా లక్షల మందిని వాళ్ళు ప్రభావం చేయగలుగుతారు సినిమా అన్నట్టు. కానీ సాహిత్యంలో ఏంటంటే మన పుస్తకం చదివినవాడే వాడిని గౌరవిస్తాడు. కొద్దిమంది ఉంటారు. అందుకని మీరు అన్నది కరెక్టే, సాహిత్యకారులకు పెద్దగా గ్లామర్ ఉండదు. వాళ్ళ సినిమా నటులు కానీ ఈవెన్ రాజకీయ నాయకులు కూడా గ్లామర్ ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా 3 మంది వస్తారు. అసంతృప్తి అనిపించింది నవలలు రాశారని మీకు కానీ మీ తోటి స్నేహితులు కానీ అసంతృప్తి ఏం లేదు. ఎందుకంటే నా రచనలు చదివిన నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, చాలా గొప్ప ఫీడ్బ్యాక్. మేము మీ నవలను చూసి మొత్తం మా లైఫ్నే మార్చుకున్నాం. ఒక 2-3 స్త్రీలు అయితే మీరు రాసినటువంటి నవల వల్ల మా జీవితాలు పూర్తిగా అటువై వెళ్ళకుండా ప్రాస్టిట్యూషన్ అటువై వెళ్ళకుండా మేము మంచిగా మమ్మల్ని తీర్చిదిద్దుకున్నాం. అది ఆ నవల ఒక విచలితాన్ని వచ్చింది. అందులో నవలలో థీమ్ ఏంటంటే ఒక పెద్ద ఫ్యామిలీలో మంచిగా హయ్యర్ మిడిల్ క్లాస్ మంచి అన్ని సౌఖ్యాలు అనుభవిస్తున్నటువంటి ఒక స్త్రీ వివాహేతర సంబంధం పెట్టుకుంటుంది ఇంకొంత. దాంతో ఏమవుతుందంటే ఆ ఇంట్లో వాళ్ళు వెంటనే చిన్న వెంటనే బయటికి పంపిస్తారు. ఆమె జీవితం పూర్తిగా చెడిపోయే దశలో విచలిత చెందట. అలా ఇలాంటి థీమే ఉంటుంది అనమాట. అలా బాగుపడడానికి ప్రయత్నం చేస్తుంది దాంట్లో. అట్లా తను బాగుపడిన ఆ జీవితం మెరుగైంది. ఆ నవలను చదివి ఉండకపోతే నేను పుస్తకం పత్రం అయిపోయేదాన్ని అని నాకు లెటర్ వస్తుంది. అట్లా చాలా మంది విద్యార్థులు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అది సాటిస్ఫాక్షన్. ఇప్పుడు అంటే ఎప్పుడైనా ఇదే ప్రశ్న వస్తుంది కొద్ది కాలం నుంచి కూడా, సాహిత్యం మీద పఠనాసక్తి తగ్గుతున్నది, పుస్తకాల మీద చదవడం అనేది తగ్గింది, పాఠకులు తగ్గిపోయారు, డిజిటలైజేషన్ వచ్చింది, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన పరిస్థితులలో మీ ఆలోచన ప్రకారం తగ్గిందా, పాఠకుల సంఖ్య పెరిగిందా, లేకపోతే భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది సాహిత్యానికి సంబంధించి? ఇప్పుడు తగ్గింది అందులో సందేహం లేదు. ఒకప్పుడు కొత్త నవలు వచ్చిందంటే వెంటనే దాన్ని కావాలని కొనుక్కునేవారు. ఇప్పుడు నా ఉదాహరణకే నేను 1000 కాపీలు వేస్తే కొంచెం 100 పోయేవి ఆ రోజుల్లో. తర్వాత రీప్రింట్స్, చాలా పుస్తకాలు రీప్రింట్స్ కానీ పుస్తకం ఉంటే అన్నీ ఇన్వైట్ అయిపోయాయి. అయితే అప్పుడు అట్లా ఉంది కదా. ఇప్పుడు 500 కాపీలు నమ్ముకోవడం కష్టం. ఒక సెక్టర్ పాఠకులే అయిపోయింది. ఒక సెక్టర్. అది కొంచెం సీరియస్ పాఠకులు అంటాను నేను, నాన్ సీరియస్ పాఠకులు అంటారు. నాన్ సీరియస్ పాఠకులు ఏంటంటే కథ కోసమే పురుషులోచన కానీ ఎండమూరి బిర్యానీ కాదు, వీళ్ళంతా కేవలం కథ, ఆ మంచి సంఘటనలు, చాలా ప్రజెంట్గా నిన్ను సరస్సుగా అందించే శైలి ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు సీరియస్ ప్రాబ్లమ్ ఎప్పుడు డీల్ చేయలేవాళ్ళు. కథ కోసమే రాశారు. పాఠకులు చదవాలంటే ఏం చేయాలి? సమ్ ట్రిక్స్ కొన్ని ఉన్నాయి, అవి బాగా తెలుసుకోవాలి. ఆ విధంగా నాన్ సీరియస్ రైటర్స్, నాన్ సీరియస్ పాఠకులు. ఇప్పుడు కొంతమంది స్త్రీలు ఆ రోజుల్లో నవలలు బాగా చదివారు. దీనికోసం చదివారు నవలలు, ఊరికే కథ కోసం, కాలక్షేమం కోసం. ఇప్పుడంతా అయితే ఇప్పుడు సీరియస్ పాఠకులు ఎవరంటే ఆ నవల ముఖ్యంగా ఏం పాయింట్ ఏముంది, సమాజం చిత్రం ఉందా, కేవలం కథే ఉండాలి. ఈ సమాజ చిత్రాన్ని చాలా అవసరం. సమాజ చిత్రాన్ని నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే వాళ్ళు కొంచెం బాగుపడదు, సమాజం మారాలి అనే దృక్పథంతో రాయడం అనమాట. ఇప్పుడు మాలపల్లి అని నవల ఉంది, ఆయన కృష్ణుడు, చాలా గొప్ప నవల.
అప్పటి వాతావరణం అంతా ఆ రోజుల్లో ఉన్నటువంటి వాతావరణం, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణం అంతా దాంట్లో వచ్చింది. అట్లా ఇంకా అనేక మంది ఆ రోజుల్లో రాసిన వాళ్ళు, అడవి బాబురాజు ఉన్నాడు, తిరుమతి లక్ష్మీనరసింహ స్వామి ఉన్నాడు. వీళ్ళంతా కూడా ఒక సీరియస్ సబ్జెక్ట్ సమాజంలో అంశాలు ఆ నాన్ సీరియస్ రైటర్స్ ఎవరంటే ఊరికేనే కథ ఏదో కథ చెప్తాం, మనం కథ చెప్తాం. ఇప్పుడు సులోచన రాణి ఒక 15-20 నవలు రాసింది, బాగా చదివారు నేను. ఒకసారి సులోచన రాణి గారితో నేను ఫోన్లో మాట్లాడాను, ఒక ఇంటికి పోదాం వాళ్ళ ఇంటికి. ఎందుకంటే ఆమె శైలి నాకు చాలా ఇష్టం, చాలా బాగా రాస్తుంది. అయితే ఫోన్ చేసి అయితే ఆమె వెంటనే వచ్చింది, నేను ఫలానా నవీన్ గారు, నవీన్ గారు మేము రాసే దానికంటే మీరు రాయడం చాలా బాగుంటుంది, మీ వే ఆఫ్ రైటింగ్ కానీ మీ క్యారెక్టరైజేషన్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది సార్, మేమేమో కేవలం చదివిన కోసం రాస్తాను ఒప్పుకున్నారు తెలుసా. అయితే నేను ఇంటికి రావాలి ఇప్పుడు అసలు ట్రాన్సాక్షన్ ఆమె అట్లా అన్నారు, మేము రాసే దానికంటే మీరు రాసేది బాగుంటుంది, అది సమాజానికి ఎక్కువ ఉపయోగకరమని చెప్పుకున్నారు. అట్లనే ఒకసారి ఇక్కడికి పోయినాను, మారుతి చంద్రుడు అని, ఆవిడ చాలా బాగా సాహిత్యానికి బాగా చదివింది. ఆమె వెంటనే మీ రైటింగ్ చాలా డిఫరెంట్ అండి, చాలా బాగుంటుందండి, మనిషి లోపల హృదయంలో ఏముందో చెప్తారు మీరు, పైన చెప్పడం కాకుండా లోపల అంతరంగంలో ఏముందో చెప్తారు మీరు, అట్లా రసవత తక్కువ ఉందండి బాగుంటుంది అని చెప్పారు. అయితే ఇప్పుడు అట్లా చదివే వాళ్ళు తగ్గిపోయారు. కానీ ముందు ముందు ఫ్యూచర్లో సాహిత్యం ఏమవుతుందంటే ఇప్పుడు ఈ బుక్స్ నడుస్తుంది, ఇట్లా పుస్తకాలు ప్రింట్ చేయడానికి ఈ బుక్స్లో పెడతారు. తర్వాత ఇట్లా రకరకాల టెక్నాలజికల్ చాలా పెద్ద రెవల్యూషన్. అందుకని అట్లా ఎక్కువ టెక్నాలజీ అయిపోతుంది సాహిత్యం కూడా ముందు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇవన్నీ వస్తాయి, మార్పులు వస్తాయి. కానీ అది అనుకోవడం అయితే మొదలు ఉన్నటువంటి ఈ ప్రింట్ మీడియాని బాగుంది. ఇప్పుడు ఈ మార్పులు వచ్చినాయి సరే పుస్తకాలు తెలుస్తుంది. 24వ తేదీన అందరి సాహిత్య అభిమానుల సమక్షంలో 85వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు సార్. ఈ సందర్భంగా ఒక మాట చెప్పండి, ఇంకా సాహిత్య మీద అభిరుచి పెరగాలంటే పాఠకులు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, సాహిత్యకారులు కూడా ఏం చేయాలి? సాహిత్యకారులు ఫస్ట్ పాఠకులను దృష్టిలో పెట్టుకుని రాయాలి. మరీ ఇప్పుడు ఏంటంటే ఒక టెక్నిక్ సార్, ఒక కొత్త రకం అది ఆధునికాంతరవాదం అని అట్లాంటి ఉన్నాయి, చాలా వెస్ట్లో వచ్చినాయి. అట్లా రాద్దాం ప్రయత్నం చేస్తాను మన వాళ్ళు, కానీ అది పాఠకులు పోవడం లేదు, ఆగట్టడం. అట్లాంటి రాయడం కాకుండా కొంచెం చాలా చక్కగా వాళ్ళని చదివించేటట్టుగా. ఇంకోటి ఏంటంటే పెద్ద నవలకి ఇప్పుడు పాలన చెల్లిపోయింది. అందుకని క్లుప్తం ఇప్పుడు నేను రిలీజ్ చేయబోయిన ఓన్లీ 150 pages, చాలా చిన్న నవల. అది చక్కగా చదివిస్తుంది మీకు, దానిలో ఒక సందేశం కూడా ఉంటుంది. అట్లా రావాలి ముందు ముందు సాహిత్యం, అట్లా మార్పు తప్పదు. నువ్వు 600 పేజీలు 800 పేజీలు రాసానే ఇప్పుడు చదవాలి లేదు. అందుకని అట్లా ఈ టెక్నాలజీ ప్రభావం సాహిత్యం మీద పడుతుంది, బాగా పడుతుంది. అది పడుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. అది ఇంకా ముందు